ఇంద్రియాలు, మనస్సు, పరుగుపందెం. పార్ట్ 15. శీర్షిక: సాక్షి నుండి శాశ్వత శాంతి. ఉపశీర్షిక: తెలిసినవాడు మిగిలినప్పుడు కలత కరిగిపోతుంది. ఇప్పటివరకు నీవు తెలుసుకున్నది ఒకటే. నీవు ఆలోచన కాదు, నీవు భావం కాదు, నీవు బాధ కాదు, నీవు వీటన్నింటినీ గమనించే సాక్షి. కాని ఇప్పుడు ప్రశ్న మారుతుంది. సాక్షిగా ఉన్నాక కూడా మనసు ఎందుకు కదుల్తోంది? ఇదే పార్ట్ 15లోని అంతిమ దశ. సాక్షిలోని సూక్ష్మ అహం. మనస్సు నిశ్శబ్దంగా ఇలా అన్నది: నేను ఇక బాధపడటం లేదు, నేను శాంతిగా ఉన్నాను, నేను సాక్షిని అయ్యాను. అక్కడే ఒక చిన్న చిరునవ్వు పుట్టింది. ఎందుకంటే 1. నేను సాక్షిని అనుకునేవాడి ఎవరు? అది కూడా ఒక ఆలోచనే. సాక్షిని కూడా గమనించు. ఇది చాలా సూక్ష్మమైన మలుపు. ఇప్పటివరకు నీవు ఆలోచనలను గమనించావు, భావాలను గమనించావు, ఇంద్రియాలను గమనించావు. ఇప్పుడొక ప్రశ్న: సాక్షిని గమనించగలవా? నిజమేమిటంటే సాక్షిని గమనించే ఇంకొకరు లేరు. అక్కడ గమనించడమే మిగులుతుంది. అదే శుద్ధ అవస్థ. ప్రయత్నం కరిగిపోవడం. ఇంతకాలం నీవు సాధన చేశావు. ధ్యానం, గమనింపు, నిశ్శబ్దం. కాని ఇప్పుడు సాధన అవసరం లేదు, ప్రయత్నం అవసరం లేదు. ఎందుకంటే ప్రయత్నం చేసేవాడే లేడు. ఇక్కడే నిజమైన శాంతి మొదలవుతుంది. శాశ్వత శాంతి అంటే ఏమిటి? శాంతి అంటే సమస్యలు లేవు అనేది కాదు, ఆలోచనలు రావు అనేది కాదు. శాంతి అంటే ఆలోచనలు వచ్చినా అవి నిన్ను కదిలించవేకపోవడం. ఆకాశంలో మేఘాలు వచ్చినా ఆకాశం మారదు కదా? అలానే నీవు ఆకాశం, ఆలోచనలు మేఘాలు. జీవితం మారదు, చూపు మారుతుంది. ఈ దశలో జీవితం అలాగే ఉంటుంది. బాధ్యతలు, పని, సంబంధాలు. కాని ఒక తేడా: జీవితం నిన్ను మోయదు, నీవే జీవితాన్ని మోస్తావు. ఇంద్రియాలు పనిచేస్తాయి, మనసు ఆలోచిస్తుంది, కాని అధికారం మాత్రం నీ చేతిలో. మోక్షమంటే ఇది. మోక్షమంటే ఎక్కడికో చేరుకోవడం కాదు, ఏదో పొందడం కాదు. మోక్షమంటే నేనేదీ కాదు, అయినప్పటికీ అన్నింటినీ. ఇది తెలిసిన క్షణమే పరుగుపందెం ముగుస్తుంది, ప్రయాణం ఆగుతుంది, ఉండటమే మిగులుతుంది. ముగింపు. ఈ సిరీస్లో నీవు చూసిందిదే. ఇంద్రియాలు పరిగెత్తాయి, మనస్సు ఆడింది, అహం పోరాడింది. చివరికి ఏమీ చెయ్యని నీవే అన్నిటినీ మించినవాడివని తెలిసింది. ఇది అంతం కాదు, ఇది ఆరంభం కూడా కాదు, ఇది నీవు నీవుగా ఉండటం. సిరీస్ ముగింపు సందేశం: శాంతిని వెతకకు, నీవే శాంతి అని గుర్తించు. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.